ఉషా ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇప్పటికే రెండు దర్యాప్తు సంస్థలు, ఒకవైపు ఏసీబీకి సంబంధించి కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ 21వ తేదీన హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మొన్న ఓ తీర్పును కూడా రిజర్వ్ చేశారు. అయితే తీర్పు ఇచ్చేంత వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని కూడా ఇప్పటికే నాట్ టు అరెస్ట్ కింద కేటీఆర్ కి ఒకవైపు ఏసీబీ కేసులో ఊరట లభించగా, ఈడీ మాత్రం ప్రస్తుతం దర్యాప్తులో వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈడీ ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎలాగా చేసిందో A1 గా కేటీఆర్ ను, A2 గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, ఇటు A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి, మొత్తం ముగ్గురిని చేర్చింది. అయితే ఈ దశలో అంటే ఈ విచారణ దశ అనేది మొత్తం కీలకం కావచ్చు. ఎందుకంటే ఈడీ సంబంధించిన విచారణ అనేది నార్మల్ గా స్టేట్ కి సంబంధించిన దర్యాప్తు సంస్థలకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యాక్ట్లు, వాళ్ళ చట్టాలన్నీ కూడా వేరుగా ఉంటాయి కాబట్టి ఇప్పటికే PMLA తో పాటు ఫెమా చట్టం ఉల్లంఘన కింద ప్రస్తుతం ఈడీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా ఈసీఆర్ నమోదుకు సంబంధించి కీలక అంశాలు కూడా ఈసీఆర్ లో పేర్కొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో 50 కోట్ల బదిలీలకు సంబంధించి FAO కంపెనీలకు సంబంధించి ఎవరెవరికి వెళ్ళాయని ఇప్పటికే ఈడీ పూర్తి డాటా తెలుసుకున్న తర్వాతే ఈసీఆర్ నమోదు చేసింది. A1 గా కేటీఆర్ చేర్చింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కేటీఆర్ ని స్పష్టంగా మెన్షన్ చేశారు. ఎందుకంటే కేటీఆర్ ఒత్తిడి చేయబట్టే 50 కోట్లు FAO కంపెనీలకు బదిలయ్యాయి. దీనికి స్పాన్సర్షిప్ గా ప్రభుత్వమే నిలిచింది. దీని మొత్తాన్ని కూడా కేటీఆర్ అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ నిధులు కేటాయిస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డిని విచారించబోతుంది. రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని